ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన ఉంటుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీ సమస్యల కోసం నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. నేను చేసినంత మాత్రాన సమస్యలు పోతాయని కాదండి, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే తండ్రి మనసు కరిగి మనం ఎక్కడైనా జారిపోతే తండ్రి మన మీద కనికరపడి మనల్ని సరిచేసి మన ప్రార్థనకి మన సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం పంపిస్తాడనే ఆశ. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, మీ దయను బట్టి మీ కృపను బట్టి ఎక్కడెక్కడో ఎవరెవరు ఏ ప్రదేశాలు ఏ ఊర్లో ఉంటారో ఎంత దూరంలో ఉన్నారో తెలియదు, అయినా సరే మా మీద కనికరపడి మమ్మల్ని అందరినీ ప్రార్థనలో ఏకమయ్యేలా చేసిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఈ సమయానికి నా ప్రభ ప్రార్థనలోకి రాలేక ఉన్నారు. నిజమైన దేవుడు మీరు అని తెలుసుకోలేకుండా ఉన్నారు. అయినా సరే మా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ కృంగుబాటులో ఉన్నారు నా తండ్రి, ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు నా ప్రభా, నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని అయ్యా. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత, ప్రతి ఒక్కరి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టి అర్హత కూడా నాకు లేదు కదయ్యా. దయగల దేవా, బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయాల్లో బలహీనలైపోతున్నారు, ఏదైనా విషయంలో తెలుసు తెలియకు మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. తెలియదయ్యా, బిడ్డలు తెలియక చేసిన తప్పు దయతో క్షమించి వారికి ఉన్న సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే బ్రదర్ నా తండ్రి వారి ఇంట్లో ఉన్న వారి కోసం ప్రార్థించమన్నప్పుడు, కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళ కొరకు నా ప్రభు ప్రార్థించమన్నప్పుడు ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమున మీరు త్రోసివేయను అని చెప్పారు కదా నా తండ్రి. దయగల దేవ, ఆ కుటుంబం మీద మీ కాపుదల, మీ రక్షణ కంచె నా ప్రభు బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలను మీ శాంతి సమాధానంతో నింపి నా తండ్రి, బిడ్డలకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తీసివేసి ప్రతి ఒక్కరూ మీ సన్నిధికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా శైలజ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అయ్యా, మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అయిందమ్మా, గర్భఫలం లేదమ్మా అని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ బహుమానం ఎందుకు పొందుకోలేకపోయిందో మీకు మాత్రమే తెలుసయ్యా. తెలుసా తెలియకు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మాట చొప్పున నడుచుకోకుండా ఒకవేళ తెలుసో తెలియకు ప్రవర్తించుంటే దయతో క్షమించండి అయ్యా. తెలియదయ్యా, ఈ లోక జ్ఞానం వెరితనమేగా నా తండ్రి. తెలుసో తెలియకు బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతే సరిచేసి నా తండ్రి ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ సిస్టర్ నా తండ్రి అనిత సిస్టర్ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంత అవసరతలో ఉందో మీకు తెలుసు నా తండ్రి, ఎంత ఇబ్బందుల్లో ఉందో మీకు తెలుసయ్యా. సమస్తము ఎరిగి ఉన్న దేవా, ఆ బిడ్డకున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మీ దయ నా ప్రభు బిడ్డ మీద ఉంచి నా తండ్రి ఆమె చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ అనేక సమస్యలు ఉన్నాయమ్మా, వాటన్నిటి నుంచి విడుదల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఎందువల్ల ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, ప్రతిరోజు మీ గ్రంథం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా కూడా ఎందువల్ల నా ప్రభ ఆ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. తప్పు మాదేనయ్యా. వినుట వలన నా ప్రభ బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని మీరు చెప్పారు. ఒకవేళ మేము బలి అర్పిస్తున్నామేమో, ఏదో చదవాలి కదా అని చదువుతున్నామేమో, కానీ ఆ ప్రకారంగా నడిస్తేనే కదా నా తండ్రి ఆ బిడ్డ క్రియలన్నీ సఫలపరిచి నా ప్రభ సరిచేసి నా తండ్రి ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. లావణ్య సిస్టర్కి నా ప్రభ మంచి జాబును అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో అవసరతలో బిడ్డలు నా ప్రభ ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య మీకు తెలుసు, ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలుసు నా తండ్రి. దయగల దేవా, బిడ్డ మీద దయించి నా తండ్రి సిస్టర్ చేయదగిన ఉద్యోగం బిడ్డ పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్ నా ప్రభ అమ్మ మ్యారేజ్ సెటిల్ అవ్వాలని ప్రార్థించమని అడిగారు, వాళ్ళ సిస్టర్ ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు నా ప్రభ మీరు నా తండ్రి. బిడ్డ వైపు చూసిన ప్రభ వివాహం నా ప్రభ మీ చిత్తంలో జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా ప్రభ ఎవ్వరు వారిని విడదీయారయ్యా. మీ చిత్తంలో నా ప్రభ మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా.
అలాగే నా ప్రభా ఆ బ్రదర్ వాళ్ళ సిస్టర్ ఉద్యోగం విషయంలో కూడా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె కూతురు వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి, ఆ చదువు ఇచ్చింది కూడా మీరే కదా నా ప్రభా. ఇక్కడ దాకా తెచ్చిన మీరే నా తండ్రి, ఇక్కడ నుండి ముందుకు నడిపించేది కూడా మీరే కదా నా ప్రభా. ఎవరెవరైతే ఉద్యోగ అవసరతల కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా నా ప్రభు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయాల్లో జారిపోయారు ఒక గద్దింపు చేసైన వారిని సరిచేసి నా తండ్రి బిడ్డలు అడిగిన ఉద్యోగాన్ని వారు చేయదగిన ఉద్యోగం మంచి జీతంతో ఎలాంటి ఒత్తిడి లేని ప్రశాంతమైన ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి బ్రదర్ హైకోర్టులో జాబ్ కోసం ఎగ్జామ్ రాసానమ్మా జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. మీ జ్ఞానం అయితేనే బిడ్డకు ఉద్యోగం పొందుకుంటాడయ్యా. ఎంతో ఆశతో నేనెంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాసినా సరే నా దేవుని చిత్తం లేకుండా నాకు ఉద్యోగం రాదు అని ఎంతో నమ్మికతో మీ పాదాల దగ్గరకు వచ్చాడు తండ్రి. మీ వద్దకు వచ్చాడు. మీ వద్దకు వచ్చే వారిని మీరెంత మాత్రం త్రోసివేయరు కదా నా ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏదైనా విషయంలో తెలుసో తెలియక లోకంలో ఉంటే నా ప్రభు ఆ బిడ్డను సరిచేసి మీరు మాత్రమే ఆ ఉద్యోగం రప్పించగలరు, మీకు మాత్రమే సాధ్యము అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సంధ్యా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. రెండో గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు మీ దయని బట్టి మీ కృపను బట్టి నా ప్రభా మొదట గర్భాన్ని తెరిచిన దేవా మొదట బహుమానాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందువల్ల మరి రెండో దానికి అందుకోలేకపోయిందో నా తండ్రి, ఎందువల్ల రెండో గర్భఫలం బహుమానం నా ప్రభా బిడ్డ పొందుకోలేకపోయిందో సమస్తము మీకు మాత్రమే తెలుసు. ఏదైనా విషయంలో తెలుసో తెలియకో నా ప్రభా ఒకవేళ లోకంలోకి జారిపోయి ఉంటే తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభా మొదట ఆమె ఆరోగ్య పరిస్థితి నా ప్రభా మీకు తెలుసు నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్య నా బిడ్డకు అనుగ్రహించు. గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదరు ఆ బ్రదర్ కొరకు ప్రార్థించమన్నారు ఏ సమస్యలో బ్రదర్ ఉన్నాడో మీకు మాత్రమే తెలుసయ్యా. ఏ ఇరుకులు ఏ ఇబ్బందుల్లో మానసికంగా కృంగిపోతుంటే ఆ బిడ్డను సరిచేసి ఓదార్పునిచ్చి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా మీరు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా సిస్టర్ వాళ్ళ అమ్మకు ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో లైఫ్ ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థించమని అడిగిందో నా ప్రభా ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా తప్పు మాదే నా తండ్రి, మాదే. మేమే ఎక్కడో జారిపోయి మేమే ఏదో విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం. మీరు గద్దిస్తున్నా కూడా మిమ్మల్ని మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట మేము లెక్క చేయలేదేమో. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా బిడ్డల మీద కనికరపడినా తండ్రి అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వమని అడుగుచున్నాం. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య తీసివేయమని ప్రతి సమస్య తీసివేయగల శక్తి గల తండ్రి మీరే అని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే బ్రదర్ వాళ్ళ కొడుకు జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే ఎవరైతే నా తండ్రి సిస్టర్ ఉద్యోగం కోసం నా ప్రభావ వారి పిల్లల గవర్నమెంట్ జాబ్స్ రావాలని ప్రార్థించమని అడిగిందో ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డల మీద దయించి నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు వాళ్ళు కష్టపడి పని చేయాలనే ఆశ అయితే ఉంది, చేయడానికి శక్తి ఉంది, కానీ చేయదగిన పని దొరకట్లేదు నా తండ్రి. మంచిగా చదివించింది మీరే, ఎక్కడ ఏ లోటు లేకుండా ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైనా సరే ఫీజుల విషయంలో ఆ సమస్య తొలగించిన ప్రభా బిడ్డలకి సరైన టైంకి ఫీజులు ఏర్పాటు చేసింది మీరే, ఇక్కడ దాకా తెచ్చిన మీరే నా తండ్రి. ఉద్యోగం లేకపోతే ఆ చదువు అంతా వృధా అయిపోయిందిగా నా తండ్రి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషుల సహాయము వ్యర్థమన్నారు, మనుషుల నమ్మకరుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో దారి తప్పుతుంటే దయతో నా ప్రభు వారిని క్షమించిన తండ్రి సరిచేసిన ప్రభు ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థన అవసరత పెట్టారు మీ చిత్తంలో నా ప్రభు బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి. ఒక మంచి సాక్ష్యాలను మేము పంచుకునేలా మీ కృపను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందమ్మా స్వస్థత కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి.
ఈ లోక ఆశల, ఈ లోక అవసరతల మీద, ఈ లోక సమస్యల మీద ఒకవేళ నా ప్రభ అతిగా ఆలోచిస్తుందేమో, మీ మీద విశ్వాసం పోగొట్టుకుందేమో. దయగల దేవా, బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవా, ఆమెలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని యేసు నామములో తీసివేసిన తండ్రి. మీరు మాత్రమే నిజమైన దేవుడు, మీరు మాత్రమే ఏదైనా చేయగలరు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని గ్రహించుకునేలా ఆమె మనోనేత్రాలు తెరిచిన తండ్రి. ఎటువంటి ఆలోచన చేయకుండా నా ప్రభా ప్రశాంతంగా నెమ్మదిగా నా తండ్రి బిడ్డ ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే సిస్టర్ నా తండ్రి, అమ్మా నా కొడుకు మాట వినట్లేదమ్మా, లోకంలో బ్రతుకుతున్నాడు, నాదే తప్పమ్మా, చిన్నప్పటి నుంచి సరైన క్రమంలో పెంచకపోవడం నాదే తప్పని ఆ బిడ్డ గ్రహించుకునే మనసు నా బిడ్డకు అనుగ్రహించండి. ఆ బిడ్డ వైపు ఒకసారి చూసినా తండ్రి, ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభా సరైన దారిలో నడిచే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. ఎన్నో ఆశలు పెట్టుకుంది కొడుకు మీద నా తండ్రి, ఆ కొడుకే మాట వినకపోతే నా ప్రభు మానసికంగా ఎంత కృంగిపోతుందో మీకు తెలుసు నా తండ్రి. మీకు సమస్తము మీకు తెలుసు నా ప్రభు. తప్పు మాదే నా తండ్రి, మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించి నా తండ్రి, ఆ బ్రదర్ని మార్చి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి సిస్టర్ అమ్మ ఓవర్ వెయిట్ అయిపోతున్నానమ్మా, బాగా బరువు పెరుగుతున్నాను, తగ్గాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఎందువల్ల నా ప్రభ ఆ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి, మేమే ఎక్కడో నా ప్రభ ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మేమే నా ప్రభ వద్దు అన్న పని చేస్తున్నామేమో నా తండ్రి, తెలియట్లేదయ్యా. ఈలోక అజ్ఞానులు, ఈలోక జ్ఞానం వెర్రితనమేగా, వెర్రి వాళ్ళని నా తండ్రి. ఆ బిడ్డ మీద కనికరపడి నా ప్రభ ఒకవేళ నా తండ్రి ఆ శరీరానికి తగిన పని లేకపోతే, చేయలేకపోతే నా ప్రభ చేసే మనసుని ఆ బిడ్డకిచ్చి నా తండ్రి, చేసే ఆరోగ్యం నా బిడ్డకిచ్చి, నూతన బలము నూతన శక్తిని బిడ్డకిచ్చి నా తండ్రి, ఆమె గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మనసులో బాధ బయటకు చెప్పుకోలేక నా తండ్రి మానసికంగా కృంగిపోతున్నారు నా ప్రభ, ఈ బాధ చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని నా ప్రభ ఎవరైతే మనసులోనే నలిగిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. కనీసం వారి బాధ పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరేమో నా తండ్రి. స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితులు ఎవరైతే ఒంటరిగా మానసికంగా కృంగిపోతున్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి అయ్యా. దయగల దేవ, ఒంటరి వాడే 1000 మంది అవుతారని చెప్పిన దేవా, దయగల దేవ, అలా మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారు ఆ మానసిక పరిస్థితిలో నా ప్రభు అపవాది వారి మీద దాడి చేసింది నా తండ్రి. ఆత్మహత్య చేసుకోండి అనే ప్రేరేపణ ఇచ్చిందయ్యా. ఆ అపవాది చేతులు, అపవాది ఆలోచనలు పడకుండా నా ప్రభు మీ వైపు తిప్పమని అడుగుచున్నా. మీరే వారికి తోడుగా ఉండి ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు నా ప్రభు ఒకవేళ ఇప్పటిదాకా లోకంలో ఉన్నారేమో, దయగల దేవ, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. మానసికంగా కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని, నేను ఒంటరి వాడిని, నాకంటూ ఈ లోకంలో ఎవరు లేరు, నాకంటూ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడినే కదా అని ఎవరైతే కృంగిపోయి నలిగిపోతున్నారు నా తండ్రి, అటువంటి వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని కనికరపడి నా తండ్రి, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, మీరున్నారు అనే ధైర్యాన్ని నా ప్రభు, అనే ఆశ నా తండ్రి, అనే నమ్మకాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరతలన్నీ మీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ వర్షాలను తట్టుకునే శక్తి నా ప్రభు, వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మీకు ఆపుదలో ఉంచమని అడిగే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.